ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించబడాలంటే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క స్వభావాన్ని గురించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో మేలులు పొందుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన మనుషుల గురించి మనం మాట్లాడడం లేదు, కానీ ఈ లోకంలో సంబంధమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడడం లేదు, కానీ సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడినప్పుడు ఖచ్చితంగా వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయనకి వ్యక్తిగతమైన లక్షణాలను బట్టి మన ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మహాత్యాన్ని గురించి మనం వర్ణిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దైవ సన్నిధి అక్కడ అలుముకుంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు అనేక మంది దైవ సన్నిధిలో ఆరాధన చేయడం కంటే వారి సమస్యల గురించి ఎక్కువగా చింతించడం, బలహీనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. నిజానికి సమస్యలు వచ్చినప్పుడు ఆరాధన చేయాలని ఎవరికీ అనిపించదు, ప్రార్థన చేసుకోవాలని అనిపించదు, కానీ ఆ యొక్క పరిస్థితి వల్ల కలిగేటువంటి తీవ్రతను బట్టి హృదయంలో ప్రతి ఒక్కరు కూడా కృంగిపోయేటువంటి స్థితిలోనే ఉంటారు. కానీ ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించినట్లయితే ఆరాధన చేయడం ద్వారా మాత్రమే మనం గొప్ప విడుదల పొందుకుంటామని మనం తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 6వ వచనంలో, వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతుల మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందాను. కనుక ఈరోజు ప్రతి ఒక్కరి భుజాల మీద నుంచి ఆ యొక్క గంపలు ఎప్పుడు దింపబడతాయంటే సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని గురించి నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క భారాలన్నీ కూడా కింద పడిపోతాయని నువ్వు తెలుసుకోగలగాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల్లో చూసినప్పుడు, పౌలు శీలను చెరసాల్లో వేసినప్పుడు ఆ యొక్క చీకటితో నింపబడినటువంటి చెరసాల్లోనే వారు ఉన్నారు. వారి ఒళ్ళంతా గాయాలతో మండిపోతూ ఉంది. అలాంటి సమయంలోని వారు తేరుకున్నారు. మధ్యరాత్రి వేళలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఒక గొప్ప కార్యం జరిగింది. అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, చెరసాల నాయకుడైతే తలుపులని తెరిచి ఉండడాన్ని బట్టి ఖైదీలందరూ పారిపోయారు అనుకొని అతడు తనకు తాను చంపుకోవాలని అతను కోరుకున్నాడు. కానీ పౌలైతే బిగ్గరగా కేకవేసి అందరం ఉన్నామని కేకవేసినప్పుడు అతడు వెంటనే అడిగాడు, రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలని అతను అడుగుతూ ఉన్నాడు. కానీ పౌలు శీలలైతే అతను రక్షించలేకపోవచ్చు, కానీ వారు చేసినటువంటి ఆరాధన చెరసాల నాయకుడికి ఎంతగానో ఉపయోగపడింది. అతడు దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది. తన జీవితంలో దేవుని యొక్క సహాయం ఎంత అవసరమో అతడు తెలుసుకోగలిగాడు. అందుకే వాళ్ళు చెప్పారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవు అందరూ రక్షణ పొందుతారని వారు చెప్పినప్పుడు అక్కడ వాక్యాన్ని ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. నిజానికి వారి వీపుల మీద తగిలినటువంటి గాయాలు కానీ, ఆ యొక్క రక్తాలు కారడం కానీ, ఎంతో నొప్పిని వారు అనుభవించడం కానీ చూసినప్పుడు వారైతే అవన్నీ మర్చిపోయినట్లుగానే ఉన్నారు. ఎందుకంటే దైవ సన్నిధిలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి వారు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. ఆ యొక్క చెరసాల నాయకుడే వారి గాయాలన్నింటినీ కూడా శుభ్రం చేశాడు. తర్వాత అతని ఇంటి వారు అందరూ కూడా బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు పౌలు శరీర హృదయాలు గొప్ప సంతోషంతో నింపబడి ఉంటాయి. వారి శరీరానికి అయినటువంటి గాయాల కంటే దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి వారు ఎంతగానో స్తుతించారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆయన సన్నిధిలోని ప్రతిదినము నువ్వు ఆరాధన చేస్తూ ఉండు. అనేక రకాలైనటువంటి కీర్తనలతో ఆయన స్తుతిస్తూ ఉండు. ఆయన నామంలో ఉండేటువంటి గొప్ప బలాన్ని గురించి నీ నోటి ద్వారా నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే నీ భుజాల మీద ఉన్నటువంటి మూతగంపలన్నీ అవి కింద జారి పడిపోయేలాగా ఆయన చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు ఈ ఉదయకాలాన్ని నాయన నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, ఆరాధన చేస్తుండగానైనా పౌలు శీలలు అనేటువంటి వారి జీవితంలో నువ్వు గొప్ప కార్యం ఎలాగైతే జరిగించావు తండ్రి, నీ రాజ్య మహిమ ఎలాగైతే అక్కడ దిగి వచ్చిందో దేవ, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ అలా ఆరాధన చేయడానికి గాను తండ్రి వారికి నీ కృపను దయచేసి నీ సమాధానకరమైన సన్నిధిని నాయన వారు బ్రతుకు కాలం అంతా ఉంచండి ప్రభా. దేవా, నీ నామంలోనే గొప్ప శక్తి ఉంది తండ్రి. నీ నామంలో ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారనేటువంటి గొప్ప వాగ్దానాలను బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలాన్ని ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితంలో ప్రభా ఆరాధన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మార్చివేయబడడానికి సహాయం దయచేయండి. ప్రతి సమయంలోనూ వారు ఆరాధన చేయడానికి గాను కృప దయచేయండి. నిజముగా ఆరాధన చేయుటకు తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయుటకు వారిని ప్రేరేపించి మీరే నడిపించమని, బలపరచమని, వారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకపరచమని, ఈ దినమంతా కూడా నాయన వారిని గొప్ప సంతోషం సమ్మతంతో నింపమని, ప్రతి దినము ప్రభా నాయన నీ గొప్ప కృపచేత తృప్తిపరచమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.